చతుర్సాగరేంద్రం భూకమేవాద్భవతో నిర్గుణ నిరంజన నిర్కల్ప నిరామయ నిరాఖ్యాత నిరాచయ ప్రవాహిత హరిశివగోత్రోద్వజ హరిశివనమస్తే చతుర్సాగరేంద్రం భూకమేవాద్భవతో నిర్గుణ నిరంజన నిర్కల్ప నిరామయ నిరాఖ్యాత నిరాచయ ప్రవాహిత హరిశివగోత్రోద్వజ నరాధ్వజన్మన పౌత్రాయ ఓం చతుర్సాగరేంద్రం భూకమేవాద్భవతో నిర్గుణ నిరంజన నిర్కల్ప నిరామయ నిరాఖ్యాత నిరాచయ ప్రవాహిత హరిశివగోత్రోద్వజ కాశీ విశ్వేశ్వర దేవపుత్రాయ ఓం చతుర్సాగరేంద్రం భూకమేవ శుభం భవతో నిర్గుణ నిరంజన నిర్కల్ప నిరామయ నిరాఖ్యాత భగవానిద హరిశివగోత్రోద్వజ ఈశ్వర శ్రీ ఈశ్వర శర్మనే నామధేయాయ. బాబా యొక్క వీరి యొక్క గోత్రనామాలు మనం చదివిన ఆ యొక్క వివరాలు తెలుసుకున్నాను. ఈ యొక్క స్వామివారి యొక్క గోత్రము అదే గోత్రాలు ఉన్నాయి. అలానే స్వామివారి యొక్క గోత్రము హరిశివ గోత్రము. హరిశివ గోత్రం శివగోత్రం అంటారు. హరిశివ గోత్రం శివగోత్రం అదే అదే హరిశివ గోత్రం స్వామివారిది. తర్వాత స్వామివారి యొక్క ముతాల పేరు హరిశివ శర్మ. హరిశివ శర్మ. తర్వాత తాతగారి పేరు సదాశివ శర్మ. ఎవరి స్వామివారి యొక్క తాతగారి పేరు. మరి ఈ యొక్క స్వామివారి యొక్క తండ్రి గారు ఎవరు? కాశీ విశ్వేశ్వర శర్మ. కాశీలో ఉంటాడు విశ్వేశ్వరుడు. ఆ కాశీ విశ్వేశ్వర శర్మ. మరి ఎవరు? వరుడు ఈశ్వర శర్మనే నామధేయాయ. ఈరోజు ఈశ్వర శర్మ శర్మ ఈశ్వరుడు ఈరోజు కళ్యాణం చేసుకుంటున్నటువంటి నవవధువు ఎవరు? నవవరుడు వరుడు ఈశ్వర శర్మ. తర్వాత అమ్మవారి యొక్క గోత్రనామాలు తెలుసుకుందాం. చతుర్సాగరేంద్రం చతుర్సాగరేంద్రం గోత్రమేవ శుభమోదో కాశుభ వత్సల నైజువ ప్రయాజయ ప్రయాజ కాశుభ గోత్రోద్వది కన్నమానవ జన్మలో మధ్య ఓం చతుర్సాగరేంద్రం గోత్రమేవ శుభమోదో కాశుభ వత్సల నైజువ ప్రయాజయ ప్రయాజ కాశుభ గోత్రోద్వది ఓం చతుర్సాగరేంద్రం గోత్రమేవ శుభమోదో కాశుభ వత్సల నైజువ ప్రయాజయ ప్రయాజ కాశుభ గోత్రోద్వది ఓం హిమవంత జన్మపుత్రి ఓం చతుర్సాగరేంద్రం గోత్రమేవ శుభమోదో కాశుభ వత్సల నైజువ ప్రయాజయ ప్రయాజ కాశుభ గోత్రోద్వది పార్వతీనామే కన్యా. అమ్మవారి యొక్క గోత్రము కాశ్యప గోత్రము. తర్వాత ముత్తాత గారి పేరు గంధమాధవ శర్మ. తర్వాత తాతగారి పేరు త్రికుట శర్మన. త్రికుట శర్మన పేరు అన్నట్టు. తండ్రి గారి పేరు హిమవంత శర్మన. హిమవంతుడు హిమాలయ ఆమె యొక్క తండ్రి గారి పేరు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు. ఇప్పుడు వివాహం చేసుకుంటున్నటువంటి మధువు పార్వతీదేవి. ఆమె పేరుది పార్వతీదేవి నామే. ఇవి ఆ యొక్క అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క